నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్. దాదాపు 6 నెలల తర్వాత మీడియా ముందుకొచ్చి వైసీపీ నేత కొడాలి నాని అయితే మేము నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకున్నంత వరకు మా యొక్క ఈ పోరాటం ఆగదు అని చెప్పి ఇప్పుడు కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. దాదాపు 6 నెలల తర్వాత ఇప్పుడు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి, గతంలో ఏమో అది హార్ట్ సర్జరీ చేసుకొని ఉన్నారు, ఇప్పుడు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మా యొక్క జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకున్న వరకు మాకు పోరాటం ఆగదు అని అంటున్నారు. మరి ఇక ఏ విధంగా ఆ పార్టీని బలోపేతం చేసుకోబోతున్నారంటే ఏం చెప్తారు మేడం? పార్టీని బలోపేతం చేసుకోవడం తర్వాత సంగతి, కానీ ముందు ఈ కలుగులోంచి ఎలకలన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి? లడ్డు కోసం వస్తున్నాయా? లడ్డు కేసు కోసం వస్తున్నాయా? పరకామణి కేసు కోసం వస్తున్నాయా? లేకపోతే ఇవాళ కొత్తగా వచ్చిన కండువా కేసు కోసం వస్తున్నాయా? అందుకని ముందు వాటికి సమాధానం చెప్పానండి. వచ్చి ఏదో పెద్ద హీరోలాగా ఏదో పెద్ద వీర ప్రగల్భాలు పలికాడు కదా. 6 నెలలుగా నాకు రెస్ట్లో ఉన్నాను, నేను డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు, ఇంకో 6 నెలలు కూడా రెస్ట్లో ఉంటాను అంటే, ఇంకో 6 నెలలు ఉంటానంటే 27కి వీళ్ళు బయటకు వస్తారు. మీకు అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా 27 నుంచి మొదలు పెడతానని. సో ఈలోగా అసలు ముందు ఈ కేసులన్నీ జైలుకి వెళ్తే మరి ఎవడు స్టార్ట్ చేస్తాడో ఎవడు చేయడో అప్పుడు తెలుస్తుంది మనకి. ఇవాళ చెప్తున్నాడు కదా, ఇంకేముంది, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేసే వరకు నిద్రపోట, ప్రజా సమస్యల మీద పోరాడతాట, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలన్నింటి మీద కూడా ఆయన పోరాటం చేస్తాడు. మరి ఏం అవకతవకలు జరుగుతామని, మరి అమరావతి నిర్మాణం జరుగుతోంది కదా అక్కడ ఓ పక్క, మరో పక్క పోలవరం పూర్తవుతుంది, ఇక్కడ ఐటీ హబ్ అయిపోయింది వైజాగ్, 20 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి, పెన్షన్లు ఇస్తున్నారు, 3 సిలిండర్లే ఇచ్చారు, తల్లికి వందనం అమలవుతోంది. ఇంకా వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడతారు? దేని మీద పోరాటం చేస్తారు? దేనికి పోరాటాలు? మీరు వీధికి ఎక్కి పోరాటాలు చేస్తారంటే ప్రజలు మీ వెంట ఉండరు. మిమ్మల్ని కొట్టకుండా చూసుకోండి దయచేసి, మనం చెప్తున్నది అది. ఎందుకంటే మీరు చేసిన ఆంధ్రప్రదేశ్గా మార్చి ఒక అమరావతి నిర్మాణం చేసి ఒక ఐటీ హబ్గా చేస్తూ ప్రజలకి ఎలాగ మనం అభివృద్ధిలో పాలు పంచుకునేలా చేయాలి, ఎలాగ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఎలాగ యూత్ని మంచి దారిలో పెట్టాలి అని ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళకి విలువలు తెలియడం కోసం ఒక చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళని ఒక సలహాదారుగా ఆయన నియమించి ఇన్ని చేశారు. అంటే విద్యకి ఒక ప్రాముఖ్యత ఇస్తున్నారు, విద్యతో పాటు విలువలు, నైతిక విలువలు, వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. ఇంగ్లీష్ మీడియం తీసేసారని గగ్గోలు పెడితే ఎట్లా? ఇంగ్లీష్ మీడియం ఒకటే కూడు పెట్టదు, అన్నీ రావాలి. కాబట్టి ఇవాళ ఇన్ని చేస్తూ ఉంటే ఈ కొడాలి నాని వచ్చి సడన్గా ఎందుకు వచ్చాడు? ఇవాళ పరకామణి కేసు ఒక చివరి దశకు వచ్చింది, హైకోర్టు తీర్పు ఇచ్చింది, దాని మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేయమంది, సిట్ని సిబిఐని విడివిడిగా వాళ్ళు విచారణ చేసుకోవచ్చు అని చెప్పింది. ఇవాళ చాలా ఒక 5 అంశాలు ప్రస్తావించింది కోర్టు. అందుకని వాటి కోసం భయపడొచ్చారా? ఇప్పుడు లేకపోతే లిక్కర్ స్కామ్ గురించి భయపడొచ్చారా? లేదు, కల్తీ ఈ కేసులో ఇవాళ చాలా విషయాలు బయటకు వచ్చాయి. సుబ్రహ్మణ్యం బాగా మాట్లాడాడు, ఆయన ఏం జరిగిందో ఏంటో అన్నీ చెప్పాడు, నేను ముందే సుబ్బారెడ్డి గారికి చెప్పాను అని ఆయన ఇవాళ చెప్పడం జరిగింది. వీటన్నింటికి భయపడి బయటకు వచ్చి ఇలా పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ కొడాలి నాని మాట్లాడా అనేది తెలియాలి. ఇప్పుడు జరిగింది ఒక పక్కన పెడితే, ఇప్పుడు విడతల రజనీ అయితే మొన్నటి వరకు ప్రచారం జరిగింది, పార్టీ నుంచి బయటకు వస్తుంది, వెళ్ళిపోతుంది, వేరే పార్టీలకు వెళ్ళిపోతుందని. అది ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న ఈరోజు వచ్చి విడతల రజనీ ఏమో చిలకలూరుపేటలోనే పోటీ చేస్తాను అని చెప్తుంది. ఇది ఎంతవరకు వస్తుందంట? వాస్తవం ఏమైనా సంకేతాలు వచ్చాయో లేదు గట్టిగా పట్టుబడుతోందో, ముందే అలా అనౌన్స్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇస్తారనుకుంటుందో మనకు తెలియదు. అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. సరే, ఏది ఏమైనా అంటే పార్టీని వదిలట్లేదు అని చెప్పింది అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అసలు ఎవరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఏ పార్టీ ముందుకు వస్తుంది విడుదల రజనీని తీసుకోవడానికి? తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశంలో ఎదిగి తెలుగుదేశాన్ని కాదనుకుని వైసీపీలోకి వచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టింది ఆవిడ. కాబట్టి ఇవాళ వైసీపీ నుంచి వచ్చే విడుదల రజనీని తెలుగుదేశం తీసుకోదు, మరోపక్క జనసేనలోకి వెళ్ళలేదు ఆవిడ, ఇంకెక్కడికి వెళ్తుంది? బీజేపీ తీసుకోదు. కాబట్టి నేను ఇదే పార్టీలో కొనసాగుతున్నాను ఇండైరెక్ట్గా చెప్పడానికి. మొన్నటి వరకు అంటే చిలకలూరుపేట నుంచి ఆవిడని గుంటూరు వెస్ట్గా ఎక్కడికో వేశారు కదా లాస్ట్ టైము, అక్కడ ఓడిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ చిలకలూరుపేటకు వచ్చింది. ఇప్పుడు రేపల్లెకి పంపిస్తాము అని అనేసరికి రేపల్లి వెళ్ళను అని చెప్పింది. నేను పార్టీ అయినా వదులుతా కానీ రేపల్లెకి వెళ్ళనంది.
సో ఇప్పుడు ఏమైనా సంకేతాలు వచ్చాయేమో మరి, నువ్వేమైనా చేసుకో మేమైతే నీకు ఇవ్వమన్నారేమో, కాబట్టి ఊరికే పైకి అట్లా నేను చిలకలూరిపేటలోనే కొనసాగుతానని చెప్తోందా, అంటే పార్టీ వదిలి వెళ్ళను అని చెప్పడం కోసం ఆ రకంగా మాట్లాడి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇవాళ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ భయం గుప్పిట్లో ఉన్నారు, అందులో సందేహం లేదు. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో ఆ దేవుడికి తెలియాలి. అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ పావులు వాళ్ళు కదుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొడాలి నాని కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఎవరు ఏం మాట్లాడినా జరగబోయేది జరగక మానదు. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రాబోతున్నారంట. అయితే 3-4 డేస్లో ఉంటారు అక్కడే. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమైన నేతలతో భేటీ కానున్నారు. తర్వాత సంక్రాంతి తర్వాత బస్ యాత్ర అంటున్నారు. ఏం జరగబోతున్నట్టు చేసుకోమనండి, బస్సు యాత్రలు అన్ని యాత్రలు చేసుకోమనండి. కానీ మీరు ఏ యాత్రలు చేసుకున్నా ప్రజలకు ఇబ్బంది కలిగించకండి. ప్రజల్ని మీ కారు చక్రాల కిందో మీ బస్సు చక్రాల కిందో తొక్కేయకండి, అంతే మనం చెప్తాం. కాబట్టి సైలెంట్గా మీరు యాత్రలు చేసుకోండి. వెనకాల ఇలాగ జై జగన్ జై సీఎం అని అరిపించుకుంటూ మీరు వెళ్ళకండి. ఎందుకంటే పొల్యూషన్, శబ్ద కాలుష్యం అనేది మీరు పెంచొద్దు. అందుకని మనం చెప్పేది అది ఒకటే. ఇప్పుడు వస్తాడు, మళ్ళీ ప్రెస్ మీట్ ఏమైనా పెడతాడేమో, లేదు ఈ కేసులకు సంబంధించి ఏమైనా వస్తాడేమో ఆయన. కాబట్టి ఏం చేసినా ఎలా ఉన్నా సంక్రాంతి తర్వాత ఒకవేళ మంచి రోజులు చూసుకుని మళ్ళీ బస్సు యాత్ర మొదలుపెట్టినా, ఏ యాత్ర మొదలుపెట్టినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.